నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేడుకగా కోయిలాళ్వార్ తిరుమంజనం. జూలై 10 నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు. ఘనంగా అల్లూరు సీతారామరాజు జయంతి వేడుకలు. మన్నెం వీరుడి పరాక్రమాన్ని కొనియాడిన వక్తలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు. విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. నీట్ పరీక్షలను రద్దు చేయాలని దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ విజయవంతం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6:30 నుండి 11:30 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. మధ్యాహ్నం 12:30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. జూలై 10న పెద్దశేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్గా డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణోత్సవంలో భాగంగా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ను వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టరేట్ సిబ్బంది శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో గతంలో కలెక్టర్లు అనేక సమస్యలను పరిష్కరించి ఉంటారని, తిరుపతి నూతన జిల్లా 7 నియోజకవర్గాలతో పారిశ్రామిక, గ్రామీణ, పట్టణ వాతావరణం కలిగిన జిల్లా అని, తిరుపతి జిల్లాలో సంక్షేమం మరియు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యతనిస్తూ జిల్లాను అందరి సహకారంతో, సమన్వయంతో ప్రగతి పథంలో నడిపిస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందేలా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుమల ఏడుకొండల స్వామివారు కొలువై ఉన్న తిరుపతి జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అమలు చేసి పరిశ్రమలు నెలకొల్పడానికి, పరిశ్రమల అభివృద్ధికి ఎక్కువగా అవకాశాలున్న జిల్లాగా పారిశ్రామిక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఏవైనా సమస్యలుంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. తిరుపతి జిల్లాలో 1వ తారీఖునే 98% పైగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు వారి ముంగిటికు సచివాలయ సిబ్బంది ప్రణాళికాబద్ధంగా పనిచేసి చక్కగా అందజేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, జిల్లాలో డెంగీ జ్వరాల నివారణ చర్యలపై దృష్టి పెడతామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, అధికారులు, జిల్లా రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు వారి సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ఆర్డీఓలు తదితరులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనకి తిరుపతి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా, దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలు అదంతా కూడా గడిచిన 2-3 ఏళ్లలో
మనకి ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ వంతు వాళ్ళు పరిష్కారం అయినప్పటికీ ఇంకా ఈ నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏదైతే అర్స్ట్వైల్ చిత్తూరు నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సుమారుగా 7 నియోజకవర్గాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ 34 మండలాలు, 7 మున్సిపాలిటీస్ మనకి ఈ జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు, ఆయన ఆశీస్సులతో అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకేదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ నాకున్నటువంటి ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ కలిసికట్టుగా వాళ్ళందరితో పనిచేస్తూ అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా వాటి సమస్యలు ఏదైతే ఉన్నా అన్ని వేళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకే ఉన్నాము. వాళ్ళు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే రోజున కానీ అదేవిధంగా సచివాలయం సిబ్బందితో కానీ మండల స్థాయి సిబ్బందితో కానీ రెవెన్యూ డివిజన్ సిబ్బంది స్థాయిలో కానీ వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కారం కోసం వెళ్ళవచ్చును. అది ఏ టైంలో కూడా ప్రభుత్వ టైంలో ఎల్లవేళలో అందరికీ అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి ఖరీఫ్ స్టార్ట్ అయింది. మనకి తిరుపతి జిల్లాలో వ్యవసాయం చూసుకుంటే మనకి బోత్ మనకి మాన్సూన్ టైంలో ఉంటుంది, మళ్ళీ నవంబర్ నుంచి కూడా ఉంటుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా మనకి తిరుపతి జిల్లాలో మరీ ముఖ్యంగా డెంగ్యూ కేసులు బాగా ఎక్కువ ఉన్నాయి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టి అదేవిధంగా మిగతా సమస్యలన్నింటినీ కూడా మొన్న పెన్షన్ కూడా సక్సెస్ఫుల్గా మన జిల్లాలో మొదటి రోజునే 1వ తారీఖునే సుమారుగా 97-98% మనము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. అదంతా సచివాలయ సిబ్బంది అంతని బాగా ప్లాన్ చేసుకొని మొబిలైజ్ చేసి ఇంటి వద్దనే అందరికీ పెన్షన్ చాలా సక్సెస్ఫుల్గా మనము ఈ ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విత్ ఫుల్ శాచురేషన్ మోడ్లో అందరికీ అందే విధంగా పథకాలు అయితేనేమి అభివృద్ధి ఫలాలు అయితేనేమి అందరికీ అందే విధంగా మనం జిల్లాని ముందుకు తీసుకెళ్తానని ప్రభుత్వం ఏదైతే నా మీద ఈ బాధ్యత పెట్టిందో అది సక్రమంగా విధి విధానాలతో చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది అంటే తిరుపతి జిల్లాలో కలెక్టర్గా పనిచేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఎప్పుడూ అంటే కల్లా కూడా తిరుపతి జిల్లాకి వస్తానని అనుకోలేదు. అంతా ఇంకా పైన కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ దయ వల్ల ఇక్కడ నేను వచ్చానని అనుకుంటున్నాను. ఇది వరకు నేను జాయింట్ కలెక్టర్గా చేశాను, కానీ అది అంటే చిత్తూరు జిల్లాలో హౌసింగ్ చేసినప్పుడు పాత జిల్లాలోనే చేశాను. జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కొత్త చిత్తూరు జిల్లాలో చేశాను. బట్ మళ్ళీ ఇక్కడ తిరుపతి కలెక్టర్గా రావడం అనేది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. టార్గెట్స్ అనేవి ప్రస్తుతానికి అంటే ఒక్కొక్క రేపటి నుంచి కాన్స్టిట్యుయెన్సీ వారీగా, డివిజన్స్ వారీగా, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వారీగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఏదైతే ముందు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో మొదటి 5 ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంతకాలు పెట్టారో వాటి మీద స్కిల్ సెన్సస్ అయితేనేమి, పెన్షన్స్ ఆల్రెడీ అయిపోయింది, స్కిల్ సెన్సస్ అయితేనేమి, అదేవిధంగా మిగతా అన్ని ప్రయారిటీస్ని కూడా వాటిని ముందు ప్రయారిటీస్ పెట్టుకొని ప్యారలల్గా సీజనల్ వ్యాధులు అదేవిధంగా వ్యవసాయం వీటిని అండ్ ఇండస్ట్రీస్ కూడా మనకి సెజ్ ఉంది, అక్కడ కూడా ఇండస్ట్రీస్ ఇంకా సెజ్లో కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా పాత ఇండస్ట్రీస్కి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడం కానీ సో బోత్ సంక్షేమం అండ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎనలేనిదని, వారి జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవం సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జేసీ ధ్యానచంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్ అధికారులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మహనీయుని దేశభక్తి ఎనలేనిదని, వారి గొప్పదనాన్ని అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పలువురు పుష్పాంజలి ఘటించి స్మరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి చంద్రశేఖర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని గురువారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ తిరుపతి నగరంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ఆది, యూనివర్సిటీ నాయకుడు చిన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్. ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో ఒక్కొక్క విద్యార్థి నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీక్ చేశామని బహిరంగ చెప్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్షపైన ఏమాత్రం కూడా మాట్లాడలేదని, తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య విద్యతో వ్యాపారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి పద్ధతుల్లో పేపర్ లీకేజీలు చేస్తున్న ఆ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. తక్షణమే నీట్ పరీక్షను రద్దు చేస్తూ నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు, నగర ఐఎస్ఎఫ్ అధ్యక్షుడు హరికృష్ణ, యూనివర్సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేంద్ర, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. గత 23 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎన్టీఏ సమస్యను రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని తిరిగి మళ్ళా నిర్వహించాలని చెప్పి కూడా అన్ని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కానీ ఆయన క్యాబినెట్లో పనిచేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, నీట్ ఎగ్జామ్ని రద్దు చేస్తామని చెప్పి ఒక చిన్న మాట కూడా చెప్పలేని వ్యవస్థ ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఏ అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు నీట్ ఎగ్జాము స్కామ్ చేశారు, నెట్ ఎగ్జాము స్కామ్ చేశారు. ఈరోజు నీట్ ఎగ్జామ్లో ప్రతి విద్యార్థి దగ్గర నుంచి 30 లక్షలు తీసుకున్నామని చెప్పి ఎన్టీఏ సంస్థ చైర్మనే తన సొంతంగా తన నోటితో నిజం ఒప్పుకున్నాడే. ఈరోజు కోర్టులు కానీ, పోలీస్ యాజమాన్యం కానీ, సిబిఐ కానీ, సిఐడి కానీ వ్యవస్థలని కూడా కేవలం నరేంద్ర మోడీ చెప్పు చేతులు నడుస్తున్నాయి తప్ప ప్రజాస్వామ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో పరిపాలన కొనసాగడం లేదు. వ్యవస్థలన్నీ కూడా అవినీతిమయమైపోతున్నాయి. అందుకే అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలని కూడా ఒకటే పోరాటం చేస్తున్నాం. గతంలో 2018 వరకు ఏ విధంగా అయితే ఏ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు నీట్ ఎగ్జామ్ నిర్వహించుకుంటూ ఉన్నారో అదేవిధంగా మళ్ళీ ఏ రాష్ట్రంలోని విద్యా సంస్థలకు అదే రాష్ట్రంలో ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించే అర్హత ఇవ్వాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా ప్రధానమైన అజెండాగా మేము పోరాటాలు చేస్తున్నాం. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే, వెంటనే నీట్ ఎగ్జామ్ రద్దు చేయకపోతే కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జూలై 18వ తారీఖున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ లోపలగా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థల బంద్లో భాగంగా ఈరోజు మన తిరుపతి నగరంలో కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీలో కూడా ఈరోజు విద్యార్థుల సమస్యలపైన పోరాడుతున్నాము. ప్రధాన డిమాండ్ ఏమంటే ఎన్టీఏ వ్యవస్థ వల్ల ఇప్పటికే 70 పేపర్లు లీక్ అయినాయి. 70 పేపర్లు లీక్ అయినా కూడా ఇంతవరకు దాన్ని రద్దు చేయకుండా దాని ద్వారానే ఎగ్జామ్ పెట్టడం అంటే ఈరోజు అన్ని లక్షలాది మంది విద్యార్థుల జీవితంలో చెలగడబడమే. ఈరోజు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. దాంట్లో గ్రేస్ మార్కులతో 1500 మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులతో ర్యాంకులు ఇచ్చారు. దాంట్లో మళ్ళీ రీనీట్ పెడితే దాంట్లో సగం మంది కూడా పాల్గొనలేదు. అంటే ఈరోజు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినటువంటి నూతన విద్యా విధానం వల్ల ఈరోజు సర్వనాశనం. విద్యార్థులందరూ కూడా చదువు కొనేలేక చాలామంది విద్యార్థులు చదువు కొనేటువంటి పరిస్థితి, అంటే డబ్బులు ఇచ్చి ఈరోజు ర్యాంకులు కొనేటువంటి పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. దీనిపైన అనేక అవినీతి అక్రమాలపైన ఈరోజు పార్లమెంట్ సమావేశం
సమావేశాలు జరుగుతున్నా కూడా ఈరోజు దేశాన్ని నిర్మించే విద్యార్థుల సమస్యలపైన ప్రశ్నల పేపర్ లీక్ పైన ఇంతవరకు పార్లమెంట్లో చర్చించకపోవడం అంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఎంత దుర్మార్గమైందో, ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంత పేపర్ లీక్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే పార్లమెంట్లో ఒక రోజు పాటు విద్యార్థుల భవిష్యత్తు అయినటువంటి ఈ సమస్య పైన చర్చించాలని చెప్పేసి ఇప్పటికే అన్ని పక్షాలు కూడా డిమాండ్ చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాయిదా చేశారు. అందుకే ఈరోజు విద్యార్థుల పక్షాన దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సమస్యలు కలుపుకొని ఈరోజు ఈ నీట్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఈరోజు నీటు నెట్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ను నిర్వహించడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక 67 పేపర్లు దాదాపు యూపీఎస్సీ నెట్ నీట్ ఎగ్జామ్లు లీక్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి కూడా మౌనంగా ఉండడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ప్రధానమంత్రి కూడా ఈ వైద్య విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆయన స్పందించాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వారి పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్డీఏ నీట్ వ్యవస్థ పైన స్పందించాలని మేము కోరుచున్నాం. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల కూడలిలోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్లలో యోగా, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వివేకానందాన్ని కొనియాడారు. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేసి భారతదేశాన్ని ప్రేమించి భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు దీపక్ యాదవ్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోలు హరినాథ్, మురళి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద గారి 122వ వర్ధంతి సందర్భంగా స్థానిక మెడికల్ కాలేజ్ కూడలిలోని స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తిదాయకం. నేటి యువత ఆయన ఆదర్శాలతో మన దేశ అభివృద్ధికి ముందుండాలి. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలను స్వామి వివేకానంద గారు విశ్వవ్యాప్తం చేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద గారి గురువు గారి పేరు మీద రామకృష్ణ మిషన్ పెట్టి మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ మెడగాలని, ఆయన ఆశయానికి మనమందరూ నడుం బిగించాలని, మన దేశ అభివృద్ధికి మనమందరూ పాటుపడాలని ఈరోజు స్వామి వివేకానంద గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆంగ్లేయులకు చెమటలు పట్టించిన వీరాధి వీరుడు, క్షత్రియ జాతి గర్వించదగ్గ మహానేత అల్లూరి సీతారామరాజు అని రాష్ట్రీయ క్షత్రియ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ బలరామరాజు, రాజు క్షేత్రాన్ని ఐక్యవేదిక అధ్యక్షులు రుద్రరాజు శ్రీదేవిరాజు, కన్వీనర్ వసంతరాజు, రాయలసీమ రాజుల రాజకీయ చైతన్య వేదిక ఉపాధ్యక్షులు కీర్తిపాటి రాధాకృష్ణమరాజు అలియాస్ నాని, నీలకంఠమరాజు తదితరులు పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతి నగర పరిధిలోని శివజ్యోతి నగర్ వద్ద గల ప్రభుత్వ అంధుల శరణాలయం వద్ద అల్లూరు జయంతి వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం ఉధృతం కావడానికి అల్లూరి చేపట్టిన గెరిల్లా పోరాటమే నాంది అని వారు పేర్కొన్నారు. ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసి చైతన్యం తీసుకొచ్చిన ఘనత అల్లూరి సీతారామరాజుదేనని, ఇందుకు ప్రతి క్షత్రియుడు గర్వించాలని వారు పిలుపునిచ్చారు. యుక్త వయసులోనే మరణించినప్పటికీ ఆయన దేశ సేవకు చేసిన ఆనవాళ్లు నేటికీ గుర్తుండిపోయాయని, వాటిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మసలుకోవాలని అన్నారు. చరిత్రలో లిఖించదగ్గ గొప్ప వ్యక్తి అల్లూరిదేనని వారు కొనియాడారు. ఇలాంటి మహోన్నత వ్యక్తులు యుగయుగాలుగా తరతరాలుగా క్షత్రియ జాతిలో జన్మించి దేశ సేవకు సమసమాజ పాలనకు అంకితమై చరిత్ర పుటల్లో నిలిచిపోయి ఉన్నారన్నారు. ఈ దిశగా నేటి తరంలోని క్షత్రియులు మెలగాలని
పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శరణాలయంలోని సభ్యులకు క్షత్రియ సోదర సోదరీమణులు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు డాక్టర్ బలరాం రాజు సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు శివజ్యోతి నగర్లో ఉన్నటువంటి బ్లైండ్ హాస్టల్కి ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన జయంతిని జరుపుకుంటూ కేక్ కట్ చేసి అలాగే బ్లైండ్స్కి అంతా కూడా వాళ్ళకి కేకు పండ్లు చాక్లెట్స్ ఇవన్నీ కూడా డాక్టర్ బలరాం సార్ గారి ఒక మంచి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు ఒక పండుగ వాతావరణం తెచ్చినటువంటి మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దీన్ని రాష్ట్రం అంతా కూడా మొత్తం ప్రతి ఒక్క గవర్నమెంటు ఫంక్షన్ ఫెస్టివల్గా జరపాలి ఇది అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో కూడా అల్లూరి సీతారామరాజు గారి స్వాతంత్రం ఎలా వస్తే గాంధీ తాత గారికి ఎలా చేస్తారో అలా ఈరోజు అల్లూరి సీతారామరాజుకి కూడా ఆ గౌరవం దక్కించిన దానికి ఆయనకి ఫస్ట్ మేము మా క్షత్రియ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నరేంద్ర మోడీ గారికి. అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి ఆర్ని శ్రీనివాసులు గారికి మా విజ్ఞప్తి రాజుల సంఘం తరఫున తిరుపతిలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం మున్సిపాలిటీ తరఫున మరి ఆయన విగ్రహం స్థాపించాలని చెప్పి మా డాక్టర్ బలరాం రాజు సార్ గారి ఆధ్వర్యంలో ఆయన కూడా ఎమ్మెల్యే గారిని కూడా తొందరలో కలిసి ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క నియోజకవర్గంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది. తిరుపతిలో పుణ్యక్షేత్రంలో ఆయన విగ్రహం లేకపోవడం శోచనీయంగా మేము భావిస్తున్నాము. ఇది రాజులకి చాలా మేము తక్కువగానే అనుకుంటున్నాము. ఖచ్చితంగా రాజులకి అందరూ కలిపి ఆయన ఒక వర్గానికి ఒక వర్ణానికి చెందినటువంటి ఆయన కాదు కాబట్టి ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన విగ్రహం కంపల్సరీగా ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ రాజులు క్షత్రియ సంఘంలో పోయి అందరూ ఆయన్ని కలిసి విన్నవించుకోవాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాము. అలాగే ఈరోజు యువత పెడదోవన పడకుండా ఆ రోజు మన్నం వీరుడు 27 సంవత్సరాలకే ఎంత దేశ చరిత్రలో ఎక్కినటువంటి మరి మన అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువత ఆయన బాటలో నడవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన భారతమాత ముద్దుబిడ్డ విప్లవ వీరుడు మన్యం దొర శ్రీ అల్లూరి సీతారామరాజు గురించి మనం స్మరించుకుంటూ ఇక్కడ బ్లైండ్ ఆర్ఫనేజ్ హోమ్లో వారందరికీ వారి తరఫున పండ్లు చాక్లెట్స్ పూలు అన్నీ ఇచ్చి ఈరోజు ఆ అల్లూరి సీతారామరాజు గారు మనం స్మరించుకుంటూ ఇక్కడ కార్యక్రమం చేశాము. అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయన ఒక విప్లవ జ్యోతి. ఆయన 27 సంవత్సరాలే జీవించినా కూడా తన దైన ముద్ర వేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మారుమూల అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఆ గిరిజనులందరినీ తోడు చేసుకొని వాళ్లకు హక్కులు మానవ హక్కులు అంటే ఏమి వాళ్ళకి నేర్పించి మనం ఎట్లా ఫైట్ చేయాలా, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం స్వాతంత్రం ఎట్లా తీసుకోవాలా అని ఆ రోజే పునాది వేసి మనం ఈనాడు స్వతంత్రం వచ్చి మనం అనుభవిస్తున్నామంటే ఆనాడు ఇటువంటి వారు పునాదులు వేయబట్టే అది రోజుతో ఎక్కువైతే మన స్వతంత్రం వచ్చింది. ఆ మన్యం వీరుని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు మన గవర్నమెంట్ వారు దీన్ని గవర్నమెంట్ ఫెస్టివల్గా చేసుకొని ఊరు వాడ అంతరికల జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నారు. విజయవాడలో పెద్ద ఎత్తున మినిస్టర్స్ అంతా కలిపి చేస్తున్నారు. కాబట్టి మనమందరము వారిని స్మరించుకొని మంచి మార్గం నడుచుకుంటూ మన దేశాన్ని మన ప్రజలను ప్రేమిస్తూ వాళ్లకు హక్కుల కోసము వాళ్ళు పోరాడే వ్యక్తుల కోసము మనం అవగాహన కలిగించుకొని ప్రతి ఒక్కరూ సీతారామరాజు గారి స్ఫూర్తి తీసుకొని దేశ అభివృద్ధికి పాటుపడతారని నేను కోరుకుంటున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి ప్రభుత్వ పురపాలక ఉన్నత పాఠశాలలో ఎంఈఓ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఒక పోరాట యోధుడు, మంచి ఆయుర్వేద వైద్యుడని, మంచి రచయితని, అల్లూరి సీతారామరాజు పోరాటం సేవలను కొనియాడారు.
7 సంవత్సరాల వయసు నుంచే అల్లూరి సీతారామరాజు తండ్రి ఆయనకు దేశభక్తిని తెలియజేశారని, ఆనాటి నుంచి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాట వీరుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని, గిరిజనుల హక్కుల కోసం వీరమరణం చెందిన మహావీరుడు. అటువంటి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుని మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని సూచించారు. అల్లూరి పోరాట పటిమ, దేశభక్తి నేటి యువతకు ఆదర్శం కావాలని అన్నారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉపాధ్యాయులు, పిల్లలు, పాత్రికేయులందరూ కూడా పాల్గొనడం సంతోషదాయకం. ఇక అల్లూరి సీతారామరాజు గురించి మనకు తెలిసిందే, స్వాతంత్రోద్యమంలో ఒక మహావీరుడుగా ఆయన మన్యం తరపున అంటే గిరిజనులకు ముఖ్యంగా హెల్ప్గా అతను ఉంటూ స్వాతంత్రంలో కీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళు. అలాగే అంటే ఆయన మనకి ఒక గిరిజనులకు పోరాడినటువంటి అడవిలో పెరిగినాడని అనుకుంటాము, కానీ అతని గురించి చూస్తే డీప్గా అతను ఒక కవి, ఒక వైద్యుడు, అంటే ఆయుర్వేదము, జ్యోతిష్యము ఇవన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అతను పోరాటం చేసేటప్పుడు అంటే ఆ పోరాటము అంటే ఎదురుగానే అంటే నేను పలానా చోట ఉంటాను, పలానా రోజు ఉంటాను, దానికి ముహూర్తం పెట్టుకునేవాడంట ఆయనే పోరాటం చేయడానికి. బ్రిటిష్ వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పేవాడంట ఆయన. అంటే ఆ జ్యోతిష్యం కూడా తెలుసు అనమాట ఆయన. జ్యోతిష్యము, ఒక రచయిత, ఒక వైద్యుడు, ఆయుర్వేదం. అక్కడ గిరిజనులకంతా కూడా ఎవరికైనా బాగలేకపోతే ఆయనే వైద్యం చేసేవాడంట. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు గురువారం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో సర్వాన్ని త్యాగం చేసిన మహనీయులను గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుని ప్రాథమిక ధర్మమన్నారు. ఆయన నోటి వెంట మాట విన్న అనేక మంది ప్రజలు ఆకర్షితులయ్యారని కొనియాడారు. మన్యం ప్రజల యొక్క దీన స్థితిగతులను చూసి బ్రిటిష్ అధికారుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అదనపు ఎస్పీ వెంకట్రావు, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ముడ్ రిజర్వ్ డిఎస్పీలు రవీంద్రారెడ్డి, చిరంజీవి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తహసీల్దార్ తదితర క్యాడర్లపై క్రమశిక్షణ కేసులను విధించి అవి పదవి విరమణ పొందిన తరువాత కూడా పరిష్కరించుకుంటా జాప్యం చేయడం బాధాకరమని చిత్తూరుకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జయచంద్ర ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో తోటి తహసీల్దార్లతో కలిసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వృద్ధాప్యంలో పరిష్కారం కాని కేసులతో పడుతున్న కష్టాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. తాము విధి నిర్వహణలో కష్టపడి అలసిపోయి వయసు మీద పడి ఓపిక లేని స్థితిలో ఉన్నామని అన్నారు. తోటి రిటైర్డ్ ఉద్యోగులు మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారని, తాను ఈ కష్టాల నుంచి అందరినీ బయటకు తేవడానికి నడుం బిగించానని అన్నారు. ఈ విషయంపై తమ అసోసియేషన్ వారు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వారి సమస్యలకు సంబంధించిన ప్రెస్ నోట్ ను అలాగే వారు పడుతున్న క్రమశిక్షణ కేసుల గవర్నమెంట్ ఆర్డర్ల జిరాక్స్ కాపీలను మీడియాకు అందించారు. గతంలో 2021 కూడా మనం ఇదే దాంట్లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ చెప్పాము ఈ సమస్యల మీద, కానీ పరిష్కారం కాల. అంతకుముందు మదనపల్లిలో మీటింగ్ పెట్టి చేశాము, మా కాల అలాగే పెండింగ్ ఉండిపోయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 15-20 ఏళ్ళు దాదాపుగా ఈ కేసులు అలాగే ఉండే, పరిష్కారం చేయలేదు వాళ్ళు. ఏసీబీ కేసులు అంటే అది వేరే ఇష్యూ, కోర్టులో ఉంటాయి వాటికి, అది ఏసీబీ కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళు. రెగ్యులర్గా మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏదైనా శాఖ చర్య తీసుకోవచ్చు. దానికి కూడా మనమే అభ్యంతరం. ఉత్త పుణ్యానికి కేసులు పెట్టేసి అనవసరంగా కింద కేటర్ నుంచి పై దాకా ఉన్నారు. దాదాపు ఒక 400 నుంచి ఉంటారు వీళ్ళు. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ వీళ్ళ గోడు పట్టించుకున్నవాడు ఎవడూ లేడు. నేను వీళ్ళ కోసం ఎన్నోసార్లు బాధలు పడి తిరిగి చేసినాను. ఈ విషయం మా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారికి బొప్పరాజు కూడా చెప్పాము. ఆయన సెక్రటరీ గారికి మాట్లాడని చెప్పారు. ఆయనే చెప్పాము, మళ్ళీ బొప్పరాజుకే చెప్పన్నారు, జరగలేదు. రెగ్యులర్గా పనిచేసే లీడర్లు ఉన్నారు. ఇక్కడ తిరుపతిలో అశోక్ రెడ్డి కానీ, చిత్తూరులో ఉన్న అన్వర్ కానీ, కలెక్టర్గా పనిచేసే పర్త కానీ వాళ్ళని చెప్పాము, ఒక మీటింగ్ పెట్టండి, వీళ్ళ బాధలు వినండి. కనీసం మీరు తీర్చలేరు కానీ వాళ్ళ బాధన వింటే మీకు రిడ్రెస్ చేస్తారు, వాళ్ళకు ఏదో ఒక సమాధానం దొరుకుతుందనే ఉద్దేశంతో చేశాము. అన్ని విషయాల్లో మేము తేలేకపోయినాము. ఆఖరికి ఇక్కడ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా వాళ్ళకు చెప్పాలనేది నా కోరిక.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురుదక్షిణామూర్తి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపించారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి నగరపాలక సంస్థ కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ శాఖలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భరతం పట్టాలన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. మాస్టర్ ప్లాన్ రోడ్లను నాసిరకం రోడ్లుగా మార్చిన ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారి జీతాల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో నగరపాలక సంస్థకు ప్రజలు కట్టిన ఆస్తి పన్నుల నగదును ఏటీఎం కార్డులాగా నాసిరకం ఇంజనీరింగ్ పనులకు వాడేశారని, దానిపై సమగ్రమైన దర్యాప్తు జరిపేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారని అన్నారు. తిరుపతి మంగళం రోడ్డులోని వినాయక సాగర్ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశారని, కమిషన్లు దండుకున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంబుక్కులను పరిశీలిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తిరుపతి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ శాఖలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలాల అక్రమ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని ప్రశ్నించారు. తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలోని ఫుట్పాత్ల ఆక్రమణలపై చూపిస్తున్న శ్రద్ధ అక్రమ భవన నిర్మాణాలపై ఎందుకు చూపడం లేదని అన్నారు. నగరపాలక సంస్థలోని కొంతమంది కార్పొరేటర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై డీబీఆర్ రోడ్, మంగళం రోడ్లలో అనుమతులకు మించి అదనపు అంతస్తులను నిర్మించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గరుడ వారధి కాంట్రాక్టర్ ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా నగరంలో ఒత్తిడి చేసి కింద ఫ్రీ లెఫ్ట్ రోడ్లు వేయించి నగరపాలక సంస్థ ద్వారా దొంగ బిల్లులు చేయించుకున్న ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ 50 డివిజన్లలో పర్యటిస్తే అక్రమ భవన నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ లోని అవినీతి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు, ఎంత లంచాలు దండుకొని అనుమతులు ఇచ్చారు అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తిరుపతి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులంతా త్వరలో 50 డివిజన్లలో పర్యటించి అక్రమ భవన నిర్మాణాల వెనుక ఉన్న అవినీతి అధికారుల చిట్టాను, ఇంజనీరింగ్ పనులలో జరిగిన దొంగ బిల్లుల వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, స్టేట్ విజిలెన్స్ అధికారులకు పంపిస్తామని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అవినీతి అధికారులను వెంటనే ప్రక్షాళన చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి సమగ్ర సమాచారంతో, సాక్ష్యాధారాలతో ఎన్డీఏ కూటమి నాయకులుగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నా, కనీసం ఆ శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేయండి. అవినీతి ప్రక్షాళన జరగాలంటే బదిలీలు జరగాలి నగరపాలక సంస్థలో. ఈరోజు ఇంజనీరింగ్ విభాగం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇష్టానుసారంగా ఎంబుక్కులు రికార్డ్ చేసేశారు. ఈరోజు వినాయక సాగర్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దాని మీద ఈరోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పన్నుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డులాగా ఇష్టానుసారంగా వాడేశారండి. ఒక పక్క ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా
అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్కులన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేసారు. అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు. ప్రతిదీ కూడా పేపర్ మీద తీసుకుంటున్నాము. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి తిమింగలాలు ఉన్నాయి. వాళ్ళ గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. జీతాలు కూడా తీసుకున్న సందర్భాలు లేవు కొంతమంది. అదే పనిగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పన్నులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? ఈరోజు రోడ్లు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. స్వాతంత్ర సమర యోధులు పింగళ వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం మరియు రాయలసీమ రంగస్థలం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారత జాతీయ పతాక రూపకర్త పింగళ వెంకయ్య వర్ధంతిని, స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి కోదండ రామాలయ దక్షిణ మాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పింగళ వెంకయ్య, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలు ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తిరుపతి ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగ నిరతిని కొనియాడారు. నేటి యువత స్వాతంత్ర సమర యోధుల చరిత్ర తెలుసుకుని ఆ స్ఫూర్తితో దేశభక్తి గల ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంబోలు హరినాథ్, కొండే సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, పొన్నాల జయదిరెడ్డి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన్యం వీరుడు అని కొలవబడేటువంటి అల్లూరి సీతారామరాజు గారు 127వ వర్ధంతి. తన 6వ ఏటే తల్లిదండ్రులను కోల్పోయి అత్యంత దీనస్థితిలో బంధువుల సహకారంతో విద్య కొనసాగిస్తూ ఊరూరు తిరుగుతూ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నాల్లో తిరుగుతూ కొద్ది రోజులు చదువు సాగక అధ్యాపకుడు కొట్టినాడనేటువంటి పాఠశాల మానేసి అడవుల్లోనూ కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఆదిజాతివాసులు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూసి ఆనాటి బ్రిటిష్ వాళ్ళు పోడు భూములకు వ్యవసాయాన్ని నిలిపివేసి కనీసం యొక్క అడవి ఉత్పత్తులను తెచ్చుకుని అమ్ముకునేందుకు కూడా గిరిజనులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్న దాన్ని చూచి వాళ్ళ బాధలకు ప్రేరేపితుడై వాళ్ళ కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని వారికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించాలనేటువంటి ఉద్దేశంతో పోరాడి తన 26వ ఏట అసువులు బాసినటువంటి బ్రిటిష్ వాళ్ళ దాష్టీకానికి కాల్చివేయబడినటువంటి వీరుడుగా తిరుగుబాటు ఒకటే బ్రిటిష్ వాళ్ళని తోరడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఎంచుకొని ఆ పంథాలో మన్యంలోనే అతని యొక్క విద్యనంతా ప్రదర్శించి వాళ్ళ కోసం పోరాడి అసువులు బాచినటువంటి స్వాతంత్ర సమరయోధుడు పింగళ వెంకయ్య గారి వర్ధంతిని ఈరోజు ఇక్కడ చిగోరు ఆధ్యాత్మిక కేంద్రంలో జరుపుకోవడం, దానిలో మేము పాల్గొనడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి కారణం నేటి యువత వీరిని గురించి తెలుసుకోలేకపోవడం. వీరి గురించి మనం జయంతులు వర్ధంతులన్నా చేస్తే నేటి యువత వీటి స్ఫూర్తితో మన దేశ అభివృద్ధికి పాలు పంచుకుంటారనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వారిని స్మరించుకోవడం అనేది చాలా సంతోషదాయకము. మాకు నోటికి వచ్చిందా లేదా మాకు తెలిసిన జ్ఞానాన్ని కానీ అటు ఇటుగా మేము మాట్లాడగలుగుతున్నాం అంటే అది వాక్ స్వాతంత్రం. అటువంటి వాక్ స్వాతంత్రాన్ని మనకి సముపార్జించిన నాయకుల్ని మర్చిపోవటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి నేటి సమాజంలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అల్లూరి సీతారామరాజు అయితే తన యొక్క అది సినిమాలు అవ్వాలండి ఏదైనా అవ్వాలండి తనకు జరిగిన చిన్న అవమానాన్ని భారతీయులపై బ్రిటిష్ వాడు చూపించిన ఒక చిన్న చూపుతో అతనిలో ఒక విధమైన వీరోచితమైన ఆలోచన రావటం, ఆ ఆలోచన అనుగుణంగానే భారతదేశానికి స్వాతంత్రం తేవాలనే ఒక ఉద్దేశంతో నడుం బిగించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో
ప్రముఖుడిగా మనం చేస్తున్నాం. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ఎస్ వెంకటేశ్వర్లను శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియమితమైన తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ ఎం రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు మరియు దుశ్శాలులతో సన్మానించి శ్రీ జ్ఞానప్రసూనంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని తీర్థప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్ఐ బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం తిరుపతి అనంత వీధి కూడలిలో రాధారంగ మిత్రమండలి మరియు బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు విచ్చేశారు. ముందుగా వంగవీటి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని నిస్వార్థ ప్రజాసేవకుడిని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేదల కోసం తనువు చాలించారని, అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెంకటేశాయ కాపు నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మరి ఓకా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, వారి మిత్ర బృందం అందరి సమక్షంలో ఈరోజు ఆయన 77వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో కాపు సోదరులు, బలేజ్ సోదరులు కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన అన్ని కులాలకు సంబంధించిన అభిమాని. అందరూ కూడా అభిమానించే వాళ్ళల్లో వంగవీటి రంగాను అన్ని కులాలు అభిమానించారు. ఆయన పేదల ఇళ్ల కోసం సత్యాగ్రహం చేసి నిరాహార దీక్ష చేస్తే అటువంటి సమయంలో బలి కావడం, పేదల ఇళ్ల కోసమే ఆయన ప్రాణాలు వదిలించుకున్నాడు. అంతేకాదు ఆయన బతికున్నంత కాలం కూడా పేదల కోసం బతికాడు, పేదల అభివృద్ధికి సహాయం చేశాడు, పేదల కోసం లేకుండా నిర్మూలన కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన సేవలు గొప్పగా ప్రజల్లోకి వెళ్ళింది. అందరూ కూడా ఈరోజు అన్ని చోట్ల కూడా అన్ని కులాల వారు, ముఖ్యంగా బలిజ, కాపు సోదరులు ఎక్కువగా కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నో చేసిన సేవా కార్యక్రమాల్లో ప్రాణాలు వదులుకోవడం, చాలా 47 సంవత్సరాలని ప్రాణాలు వదులుకోవడం కూడా ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలోనైతేమి దేశంలోనైతేమి చాలామంది కాపు సోదరులు వంగవీటి మోహన రంగ అనే పేరుతో చాలా సాంఘిక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో నడిబొడ్డున ఆయన కాపునాడు కోసం కూడా పోరాడి దీక్షలు చేసి బహిరంగ సభలు కూడా నెలకొల్పాడు. కాపుల ఔన్నత్యానికి పోరాడిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారి నుంచి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో మేమందరం కూడా కలిసి ఈరోజు ఆయన 77వ జయంతిని ఘనంగా సత్కరించుకోవడం జరుగుతోంది. తిరుపతిలో కూడా కాపు బలిజ సోదరులు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులో ఆయన బడుగు బలహీన వర్గాల్లో పేదల ఇళ్ల కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి వంగవీటి మోహన్ గారు. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వచ్చే బర్త్డేకి కూడా ఇక్కడ ఆవిష్కరిస్తామనేసి కూడా తెలియజేస్తాం. అవి అన్నింటినీ కూడా ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రక్షాళన కూడా చేసి
ఏది ఎవరికి ఎక్కడ ఆమోదయోగ్యంగా ఉంటుందో అది చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. తర్వాత తెలుగుదేశం నాయకులు ఒక్క విజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదానికి తార్కాణం వంగవీటి మోహనరంగ అని పేర్కొన్నారు. తర్వాత రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన చేతుల ద్వారా వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ సంవత్సరం తిరుపతి చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తమ నాయకులు ఆరణి శ్రీనివాసులు అతిథిగా రావడం ఆనందంగా ఉందని, అంతేగాక గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్లుగా రంగా విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నించామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుతం ఆరణి శ్రీనివాసులు త్వరలో తప్పక విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులు, ఒకా విజయ్ కుమార్, ఆర్కాటి కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్, నీలాద్రి, ఆముదాల తులసిరాం, షేక్ మౌలా, వెంకటకృష్ణ, సుబ్బా, అంజిబాబు, ఆర్కాట్ సాయి, తోట జయంతి, కోకిల, ఆళ్వార్ మురళి, కూరగాయల ప్రసాద్, గోపిరాయల్, అవిశెట్టి ప్రభాకర్, శెట్టిపల్లి చరణ్, వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని మన రంగారాధ మిత్రమండలి ద్వారా కృష్ణప్రసాద్ గారు వారి మిత్ర బృందం ఆయన జన్మదినాన్ని ఘనంగా జరపడం పట్ల తిరుపతి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరవడం, తిరుపతి ప్రజలందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఆయన అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, ఆ పోరాటంలోనే అసూలు బాసిన వ్యక్తి ఆయన. ఏదైతే ఒకప్పుడు విజయవాడ నుంచి ఈస్టు వెస్టు అటు వైజాగ్ వరకు కూడా మొత్తం ఆయన విగ్రహావిష్కరణలు చేసి ఆయన్ని ఘనంగా కొలిచేవారు. ఈరోజు రాయలసీమ మొత్తం కూడా వంగవీటి మోహన్ రంగా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో బలిజలందరూ కూడా జరుపుకుంటున్నారంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక వ్యక్తి ఎంతకాలం జీవించాడు అనేది ముఖ్యం కాదు, ఎంతకాలం జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాడు అన్నదానికే నిదర్శనమని, అటువంటి దానికి వంగవీటి మోహన్ రంగారావు గారు నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. జ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు వారు పేద ప్రజలకు ఈ కులం ఆ కులం లేకుండా అన్ని కులాలను ఐక్యంగా తీసుకునే పేద ప్రజల కోసమే బతికిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా శోచనీయము. అతను చనిపోయి 40 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంకా ఆయన విగ్రహాలు వాడవాడలా వెలుస్తున్నాయంటే ఆయన చేసిన ప్రజలకు చేసిన సేవ తాత్కారం. అలాంటి వ్యక్తికి మా తిరుపతిలో రాధారంగ మిత్రమండలి తరపున, బలిసేన తరపున మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో నెలకొల్పి మన వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు మా కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసినందుకు వారికి సరదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే మా అన్నగారు ఊగా విజయ్ కుమార్ ఎప్పుడు మా వెంట ఉండి మా చేసే కార్యక్రమాలన్నింటికీ ప్రోత్సాహంగా ఉంటున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్. నెల్లూరు సబ్ జైలు వద్ద మాచర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏకవచనంతో ప్రస్తావించడాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి గురవారెడ్డి పూర్తిగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యా రాజకీయాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో అనేక హత్యలకు కారణమయ్యారని, అదేవిధంగా రౌడీయిజాన్ని ప్రోత్సహించిన ఘనత అలనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అలాంటి వ్యక్తి నేడు నెల్లూరు సబ్ జైల్లో మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏకవచనంతో సంబోధించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. కానీ నేడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వైకాపా నాయకులను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు సుపరిపాలనను అందించడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిని ఏకపదంతో సంబోధించడం సరైన పద్ధతి కాదని, ఇలా మరోమారు సంబోధిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుక కట్ చేస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఏ సభల్లో సమావేశాల్లో పాల్గొననివ్వకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టారో ప్రజలంతా చూశారని, అయితే నేడు స్వచ్ఛమైన సుపరిపాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించినా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా వారిని సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రజా హక్కు ఉంటుందనే ధ్యేయంతో నేడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఎటువంటి విఘాతం కలిగించలేదని, అలాంటి మహోన్నత వ్యక్తిపై నేడు వైఎస్ జగన్
జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు సంబోధించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇలా మరోమారు సంబోధిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోబోరని, తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని తెలియజేశారు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చి ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం అర్థం కావడం లేదని, మరోమారు ఇదే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సంబోధిస్తే ఇక రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా ప్రజలు ఆయనకు ఇవ్వరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, టీడీపీ సీనియర్ దళిత నాయకులు దారా పాండు తదితరులు పాల్గొన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ రోజు పిన్నేపల్లి రామకృష్ణారెడ్డి చాలా అమాయకుడు, ఈవీఎంను పగలగొట్టాడు అని ప్రత్యక్షంగా మరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే వారికి రాజ్యాంగ వ్యవస్థల మీద, ఎన్నికల కమిషన్ మీద, చట్టాల మీద ఏ పార్టీ గౌరవం ఉందో ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతా ఉండా. మరి ఈ రోజు కొత్త కొత్త మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండే ఒక చంద్రబాబు నాయుడు గారిని గారును కూడా సంబోధించిన పరిస్థితుల్లో ఓ చంద్రబాబు అనే పరిస్థితికి వచ్చాడంటే ఇటువంటి వ్యక్తిని 11 సీట్లతో కాదు, ఇంకా కూడా ఇతన్ని పాతేయాల్సిన పరిస్థితి సైకోగా పనిచేసినటువంటి, సైకో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నావు అని అంటే, నెల్లూరుకు వచ్చి మీటింగ్ పెట్టావు అంటే, పత్రికా విలేకరుల ముందు మాట్లాడావంటే, మరి ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో ధర్మం, న్యాయం, నీతి, ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి నువ్వు వీధిలోకి వచ్చి ఈ రోజు మాట్లాడే స్థితిలో నువ్వు ఉండావని ఈ రోజు నీకు ఎంతో పలుకుతా ఉండా. ఇది ఒక పారదర్శకవంతమైన పరిపాలన అందిస్తున్నాం. మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది నీ కిరాయి ముఠా గోండాలు, వైసీపీ నాయకులు, నీ ఎంపీ నందిగామ సురేష్, అవినాష్, మరి వీరి నాయకత్వంలో కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీలను సమర్పించేందుకు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు అర్జీని సమర్పించి తమ సమస్యలను విన్నవించారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డుపై సంచరిస్తున్న ఆవులు ప్రతిరోజు తమ దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు తింటుండటంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. రోడ్డుపై ఉన్న కూరగాయల దుకాణదారులు అలాగే ఆవుల యజమానుల మధ్య వివాదం చెలరేగింది. కుప్పం బాలుర హైస్కూల్ ప్రహరీ గోడ పక్కన ఆనుకుని ఉన్న కూరగాయల దుకాణాల్లో రోడ్డుపై తిరుగుతున్న ఆవులు కూరగాయలు తినేశాయని, నిత్యం ఇదే తతంగం జరుగుతున్నదని ఆవేశం కట్టలు తెంచుకున్న కూరగాయల దుకాణదారులు ఆవులను బాలుర హైస్కూల్ గేటుకి బంధించారు. ఈ విషయం కాస్త పెను వివాదంగా మారి రోడ్డుపై ఇరు వర్గాలు ముష్టిఘాతాలకు దిగాయి. ప్రధాన రహదారి కావడంతో పోలీస్ అధికారులు నియంత్రించి ఇరు వర్గాలని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ గొడవలో కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆటోలో ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో అభివృద్ధిలో భాగంగా భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వేసిన 20 మాస్టర్ ప్లాన్ రోడ్లలో అవినీతి చోటు చేసుకుందని, నాణ్యమైన రోడ్లు నిర్మాణం చేపట్టడం లేదని ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందిస్తూ దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ బ్యాంక్ ఉపాధ్యక్షులు వాసు యాదవ్ సమాధానమిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తూకివాకం వద్ద ఎస్పీడీసీఎల్ విభాగం వారు పరిమితికి మించి అండర్ తవ్వకాలు చేయడంతో ఇలా జరిగిందని, దానికి నాణ్యమైన రోడ్లు వేయలేదంటూ వివరించడం సబబు కాదన్నారు. దీనికి ఎలక్ట్రికల్ ఈఈ దామోదర్ రెడ్డి వివరణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి వేసిన రోడ్ల వల్ల నగర ప్రజలు ఎంతో సౌకర్యాన్ని పొందుతున్నారని ఆయన వివరించారు. తిరుపతిలోని ప్రస్తుత ప్రభుత్వ అధికారులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. గ్రామంలో కొత్తగా ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఒక సబ్స్టేషన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ లైన్స్ని తవ్వుకుంటూ అదే రోడ్డు మీదుగా తీసుకురావడం కూడా జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిధికి మించి ఆ రోడ్డుని తవ్వడం ద్వారా అక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఏర్పడడం జరిగింది. అది నాణ్యతా లోపం కాదు. ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ లైన్ని అక్కడ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు పరిధికి మించి దాన్ని తవ్వడం ద్వారా ఆ డ్యామేజ్ అనేది ఏర్పడింది. అది నిన్న
అయిన దామోదర్ గారు కూడా క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సమాజ సేవ కార్యక్రమాలలో ముందుండే లయన్స్ క్లబ్ డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను సిబ్బందిని అభినందిస్తూ స్వీట్లు పంచిపెట్టారు. నిరంతరం సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న తిరుపతి లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ రామచంద్రారెడ్డి, జోనల్ చైర్మన్ విజయబాబు ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ పార్థసారథిని ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలోని వైద్యులను అభినందిస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అలాగే మెటర్నిటీ హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అనంతరం లయన్స్ సుజారాం చౌదరి ఆర్థిక సహకారంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో ప్రసూతి ఆసుపత్రిలోని 450 మంది పేషెంట్లకు రుచికరమైన అల్పాహారాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మక్కిన భాస్కర్ తో పాటు కార్యదర్శి శంకర్, కోశాధికారి చక్రపాణి, లైన్ మధు, లైన్ మురళి, లైన్ రామారావు, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వంగవీటి రంగా 77వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాపు బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వంగవీటి రంగా అభిమానులు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి గవర్నమెంట్ ఆసుపత్రి కోడలలో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కాపు బలిజ సంక్షేమ సంఘం నాయకులు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ రంగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని అన్నారు. కుల మత రాజకీయాలకు అతీతమైన నాయకుడని కొనియాడారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నారని, రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. రంగా పేద ప్రజల ఆశా జ్యోతి అని, ఆయన జీవితం అంతా పేదల కోసం అంకితం చేశారని చెప్పారు. అందుకే కుల మతాలకు అతీతంగా అందరి మనసుల్లో రంగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా బలిజ సోదరులు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పూల కృష్ణయ్య, స్వర్ణమూర్తి, భాను, యానాది తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీకాళహస్తిలోనే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహం కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా పార్టీలకు సంబంధం లేకుండా ఇక్కడ అందరూ కూడా హాజరైనారు. ఈ పార్టీలకు సంబంధం కాదు, కులాలకు సంబంధించింది కూడా కాదు. వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి జోహార్ వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ శ్రీకాళహస్తిలో మన బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని మతాలకు అన్ని కులాలను సేకరించినటువంటి కార్మిక కర్షక వ్యక్తులందరికీ కూడా ఆదర్శంగా నిలబడిన వ్యక్తి. ఆయన ఒక పూర్తిని మేము ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయనకు మేము ఎప్పుడు ఎల్లవేళ ఆయన ఆలోచనలే మా ఒక ఆలోచనలుగా ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తారు. నీట్ పరీక్ష రద్దు, పిహెచ్డి ప్రవేశానికి నెట్ స్కోరింగ్ విధానం రద్దు, ఇతర విద్యా రంగాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం శ్రీకాళహస్తిలో విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం శ్రీకాళహస్తిలో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పాఠశాలలు స్వచ్ఛందంగా వారి పాఠశాలలను మూసివేసి బంద్కు సంఘీభావం తెలియజేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని, నీట్ పరీక్షలు రద్దు చేసి రాష్ట్రాలే పరీక్షలు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు అందించాలని, పరీక్షల్లో లోపాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను రద్దు చేయాలని, ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ఓ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ను జయప్రదం చేయండి. ఈ రోజు బంద్కు కారణం ఏందనగా నీట్ ఎగ్జామ్ పేపర్ను రద్దు చేస్తూ మళ్ళీ నూతనంగా ప్రారంభించాలి. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ పేపర్ను ఎవరైతే పేపర్ను లీకేజ్ చేశారో వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పాఠశాల విలీనాన్ని ఆపాలి. పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ను ఎత్తివేయాలి.
అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ముంబై నుండి హైదరాబాద్ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణ నడుమ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఏకాంబరం, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాళి తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల నూతన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు సమతుల్యతతో అందిస్తామని అన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు సేవలు అందిస్తానని తెలిపారు. ఈరోజు నేను నూతనంగా తిరుపతి జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది. బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది. స్వామివారి సన్నిధిలో దర్శనం కూడా చాలా మంచిగా ఈరోజు కుటుంబ సమేతంగా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా 2 సంవత్సరాల క్రితం మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా చేస్తానని, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా ముందు బాధ్యత కింద పేద ప్రజలకు, అదేవిధంగా రైతులకు, మహిళలకు, వృద్ధులకు ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలన్నీ అందరికీ సమతులంగా అందజేస్తానని ఈరోజు నుంచి మీ అందరి ద్వారా అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కూడా సమేతంగా మంచిగా వాళ్ళందరి సమస్యలు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరితో కలిసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెఎస్ శ్రీనివాసరాజు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ అందరూ ఆశించిన విధంగానే టీటీడీ ఈవోగా అవకాశం రాకపోవడం నాకు భాగ్యం లేకపోవడమే కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందరూ ఆశించిన విధంగా టీటీడీ ఈవోగా అవకాశం రాకపోవడం నాకు భాగ్యం లేకపోవడమే కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి భక్తుల పట్ల ప్రేమానురాగాలతో సేవలు అందించాలని కోరాను. నేను కొందరి వాడిగా కొంతమంది కల్పిస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. సుమారుగా 4 సంవత్సరాలకు పైబడి తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం ఈ మధ్య కాలంలో జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం జరిగింది. ఎంతోమంది లక్షలాది మంది స్వామివారి భక్తులు, వేలాది మంది పరిచయస్తులు, స్థానికులు, ముఖ్యంగా నన్నెంతో అభిమానించే తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు అందరూ కోరుకున్నట్లుగా ప్రారంభంలో లేని విషయం కాబట్టి ఇక్కడికి ఈవోగా రాగలిగే గొప్ప అదృష్టము రాసిపెట్టలేదు. వారందరి మనస్సులు గాయపడినందుకు నా ప్రారంభంలో లేని విషయం వల్ల అలా జరిగింది కాబట్టి అందరినీ కూడా మన్నించమని, మీ ప్రేమకు సదా శిరస్సు వంచి నమస్కరించడం తప్ప
చేయగలిగింది ఏమీ లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ ఎమ్మెల్యేలు దస్తగిరి, కాకర్ల సురేష్ బాబు, తెలంగాణ ఎమ్మెల్సీ రఘురామారెడ్డిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాపు బలిజల ఆరాధ్య దైవం వంగవీటి రంగ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరులో వంగవీటి మోహన రంగ 77వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ సర్కిల్లో రంగా జయంతి వేడుకలను, పేదలకు అన్నదానాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో బలిజ భవన్ను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడం శుభపరిణామమని చెప్పారు. రాజకీయంగా అన్ని వర్గాలు కలిసి ఉండాలని తెలిపారు. తెలుగు ప్రజలతో పాటు కాపు సంఘం అధ్యక్షులు ఓఎం రామదాస్ గారు, అలాగే మాజీ మేయర్ గారు, అనేక కాపు నాయకులందరితో కలిపి ఈ వేడుకల్లో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం. వారు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉన్నత పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయిన దీన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ వారు ఆ సందర్భాన్ని వాడుకొని ఈ రాష్ట్రంలో ఎటువంటి మత కలహాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు జరిగినవన్నీ ప్రజలకు తెలిసినవే. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వారి అబ్బాయి ఈ రోజు మా పార్టీకి మద్దతు ఇచ్చి మాతోనే ఉండారు అంటే ఆ వారి కుటుంబ సభ్యులు కానీ ఆ ఒక కాపునాడు సంఘం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడాన్ని ఈ రోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా అలిగేషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఒకే కుటుంబ సభ్యులుగా ఆనాడు నుండి ఈనాడు వరకు కలిసిమెలిసి మేమందరూ ఒక కుటుంబ సభ్యులుగా ఉండడం ఎంతో ఆనందకరం. అలాగే చిత్తూరు పట్టణంలో కూడా మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారు ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఎక్కడంటే మన బైపాస్ రోడ్లో వారి అబ్బాయిని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఆ భవనాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేమందరూ కూడా మాట్లాడుకున్నాం. ఆ భవన నిర్మాణానికి కూడా మీరందరూ సహకరించి అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత నేను కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. కావున అందరూ ఐక్యంతో కలిసిమెలిసి ఉంటే రాష్ట్ర అభివృద్ధి కూడా చెందుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ మేయర్ కటార్ హేమలత మాట్లాడుతూ వంగవీటి రంగ కాపు కులానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటార్ హేమలత, బలిజ సంఘం నేతలు ఓం రామదాసు, బద్రీనారాయణ, ఆరణి తులసిరాం, విశ్వనాథ్, రెడ్డెప్ప, వరదరాజులు, సతీష్, చలపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు బలిజ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. 7వ జయంతి సందర్భంగా కూడా మన చిత్తూరు నగరంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా వంగా గారంటే ఒక కాపు కుటుంబ కులస్తులనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలు మతాలకు అతీతంగా కూడా ఆయన నినాదాలు కానివ్వండి, ఎక్కడ అన్యాయం జరిగితే ఆయన ఫస్ట్ ఉండి ప్రజలకి మంచి చేయడంలోనూ ఎంతో స్ఫూర్తిగా ఉండేవారు. సో అలాంటి గొప్ప నాయకులకి స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళ అబ్బాయి రాధా గారు కూడా ఇక్కడ మన చిత్తూరులో వచ్చి మన తెలుగుదేశం కూటమికి కూడా ఆయన సపోర్ట్ చేసి, ఎందుకంటే ఒక మంచి కోసం అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒక మంచి రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు రాధా గారు కూడా మాకు అందరికీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రంగా లాంటి ఒక మహానుభావుడి యొక్క అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని, కలిసికట్టుగా పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చిత్తూరు ప్రజానీకం మొత్తం కాదు, మా పల్లి సోదరులు మొత్తం కలిసి ఆయన యొక్క పద్ధతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సమావేశానికి వచ్చినట్టు మీ అందరికీ నా నమస్కారాలు. వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలతో మేము ఆయన నిశ్చయంగా అతని యొక్క అడుగుజాడల్లో మేమంతా నడిచిపోవాలని చెప్పేసి అతని కోసం మేము అందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.